కాకినాడ జిల్లా సామర్లకోటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇక సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన కూటమి నేతలు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించిన బకాయిలతో కూడిన పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన నేత పిఠా జానకి రామారావు కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినట్లుగానే పింఛన్ సొమ్మును 4,000కు పెంచడమే కాకుండా 3 నెలల బకాయిలను కూడా చెల్లించినట్లుగా తెలిపారు. ఇక చంద్రబాబు మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడ్డ 15 రోజుల్లోనే పెంచిన 3 నెలల పింఛన్ లబ్ధిదారులకు అందజేసినట్లుగా స్పష్టం చేశారు. తర్వాత ఏదైతే పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానని మరి ఉమ్మడి మేనిఫెస్టోలో మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈవేళ ఏప్రిల్ నెల నుంచే మరి ఏదైతే ఎన్నికలకి వెళ్లిన మొదటి రోజే పెన్షన్ పెంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తామంటారు. కానీ ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల బరిలో దిగిన రోజే మేము ఏప్రిల్ నెల నుంచే ఈ పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెలలో బకాయి ఉన్న 1,000 రూపాయలు, మే నెలలో 1,000 రూపాయలు, జూన్ నెలలోది 1,000 రూపాయలు కలిపి ఈ నెల పెన్షన్ తోటి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో లాగా కళ్ళబొల్లి మాటలు చెప్పలేదు, పెంచుకుంటూ వెళ్తానని కూడా చెప్పలేదు. ఇస్తానని చెప్పిన మాట ప్రకారం గత 2 నెలలు ప్రభుత్వం ఏర్పడింది. గత నెల 4వ తారీఖున రిజల్ట్ వచ్చింది.